నమస్తే, వెల్కమ్ టు SSN న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అలిపిరి దాడి నుంచి వెంకన్నే నన్ను కాపాడారు చంద్రబాబు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఖలిస్తానీ వేర్పాటు వాదుల దుశ్చర్య. కువైట్ అగ్ని ప్రమాద ఘటనలో 40 మంది భారతీయులు మృతి. అమెరికాపై భారత విక్టరీ, సూపర్ 8లో అడుగుపెట్టిన టీమిండియా. గురువారం ఉదయం చంద్రబాబు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం అందుకున్నామని చంద్రబాబు చెప్పారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎన్నికలు చూశాను, కానీ ఇంత స్పష్టంగా 93% సీట్లతో ఏ ఎన్నికల్లోనూ ప్రజలు తీర్పు ఇవ్వలేదని చెప్పారు. ఇదంతా తిరుమల శ్రీవారి దయేనని చెప్పుకొచ్చారు. అలిపిరిలో తనపై జరిగిన దాడిని గుర్తు చేసుకున్న చంద్రబాబు నాడు తనను కాపాడింది వెంకటేశ్వరుడేనని వివరించారు. దర్శనానికి వస్తూ ఉండగా తన ప్రాణం పోతే ఆయనపైన నింద పడుతుందని అనుకున్నారో, లేక తన వల్ల జరగవలసిన పనులు ఉన్నాయని బతికించాడని చెప్పారు. తెలుగు జాతికి తాను సేవ చేయాల్సి ఉందని కాపాడాడని అన్నారు. ఎంత క్లీన్ గా పరిశుభ్రంగా ఉండడం చూశారు. నేను కొండపైన పెద్ద ఎత్తున గ్రీనరీ పెట్టి, పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్స్ అన్ని పెట్టి ఇక్కడికి వస్తే లైఫ్ పెరగాలని ఆలోచించాను. అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక దివ్య క్షేత్రం చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్లో కాన్సన్ట్రేట్ చేయాలి. అదే చేశా. ఇక్కడ ఒక దాన్ని ఏమన్నా నాకు అర్థం కాదు, కానీ ఒక వరస్ట్ ప్లేస్గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్నీ తయారు చేశారు. ఎవరెన్ని మాట్లాడిన లెక్కలేతనం వచ్చింది. గంజాయి, అన్ని మత ప్రచారం, లేకపోతే లిక్కర్, నాన్ వెజిటేరియన్, విచ్చలవిడితం, ఇష్టానుసారంగా వీళ్ళ యొక్క పైడివలకు కేంద్రంగా తయారైపోయింది. వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన ఏంటి? వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం, దేవుని కృప కావాలి. అలాంటిది పెళ్ళిళ్ళు జరిగిన, పేరెంటాలు జరిగిన వెంకటేశ్వర స్వామి తీసుకుపోయి ఫైర్వెల్ చేసుకోవడం ఏంటంటే విన్నారా ఎప్పుడన్నా? పట్టింది అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్మతారా? ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా? మేము పదవులు ఇచ్చేది ఎందుకు? ఆ పదవి ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు ఎవరు మీ పనులు చేసుకోవడానికి. ఎక్కడికి పోయారు మీరు? ఏమయ్యారు మీరు? అంటే వెంకటేశ్వర స్వామి, నేను ఎన్నోసార్లు చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి మీరు మళ్ళీ ఒకసారి. వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మలో మీ మీద పనిష్మెంట్ ఇస్తారు, కానీ వెంకటేశ్వర స్వామిని నేను చూసా. ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వారు, తలపెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకున్నారు కూడా. మీరు తిరుపతిలో కూడా చాలా ఇన్సిడెంట్లు ఒకసారి లెక్కేసుకోండి. ఎవరైనా సరే, ఉద్యోగస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే, దేవుడికి అపచారం చేసిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించారు. పవన్ కు ఏపీ డిప్యూటీ సీఎం పదవి ఖాయమంటూ ప్రచారం జరిగినప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ అమిత్ షా ముందే చెప్పినట్లు ట్వీట్ చేశారు. ఏపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి అమిత్ షా కూడా హాజరయ్యారు. అనంతరం ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ సీఎం చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ అభినందనలు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని విశ్వసిస్తున్నట్లు అమిత్ షా తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇటలీలో జూన్ 13-15 మధ్య జరగనున్న 50వ G7 శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొననున్నారు. మోదీ ఇటలీ పర్యటన నేపథ్యంలో ఖలిస్తానీలు మరొకసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. కొన్ని గంటల క్రితమే స్థానికంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహంలో సగ భాగాన్ని ధ్వంసం చేశారు. విగ్రహ పీఠంపై వివాదాస్పద రాతలు రాశారు. ఇటీవల హత్యకు గురైన ఖలిస్తానీ వేర్పాదువాది హర్దీప్ సింగ్ నిజ్జర్కు అనుకూలంగా వివాదాస్పద నినాదాలతో కూడిన రాతలు రాశారు. అయితే విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన స్థానిక అధికారులు విగ్రహ పీఠాన్ని శుభ్రం చేశారు. ఘటనపై విదేశాంగ శాఖ కార్యదర్శి మోహన్ క్వాత్రా స్పందించారు. ఈ ఘటనను స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. నిందితులపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు తక్షణమే కువైట్ వెళ్లాలని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ను ఆదేశించారు. దీంతో కేంద్ర మంత్రి కువైట్ కు బయలుదేరనున్నారు. ప్రధాని మోదీతో భేటీ ముగిసిన తర్వాత తాను బయలుదేరనున్నట్లు ఆయన తెలిపారు. వీలైనంత త్వరగా మృతదేహాలను భారత్కు రప్పించేందుకు స్థానిక అధికారులతో ఆయన సమన్వయం చేయనున్నారు. हम लोगों की सबकी संवेदना है उन परिवारों के साथ जिनके लोग वहाँ थे और इस घटना में उनकी मृत्यु हुई है। अभी माननीय प्रधानमंत्री जी ने हम लोगों की बैठक ली है और हम लोग यहाँ से कल सुबह वहाँ कुवैत के लिए रवाना हो रहे हैं। वहाँ का जो सिचुएशन है उसका स्टॉक लेंगे। जो घायल हैं, जिनको चोटें हैं, जहाँ जहाँ अस्पतालों में हैं उनका जायजा लेंगे कि उनका इलाज कैसा चल रहा है। जो हम लोगों की रिपोर्ट है, हम लोगों के एम्बेसी के सारे वहाँ पे अधिकारी कई बार जा चुके हैं। उसके साथ साथ कुवैती अथॉरिटीज़ भी बार बार विजिट किए हैं और हम लोगों के पास जो रिपोर्ट है कि जो घायल हैं उनकी अच्छे ढंग से देखभाल हो रही है और जिनकी मृत्यु हो गई है उनकी जल्दी से जल्दी उनका आइडेंटिफिकेशन का प्रोसेस चालू है और उनको जल्दी जल्दी देश ले जाने की तैयारी। हम लोगों को इस घटना इस सिचुएशन को देखना है, उसको कंट्रोल में करना है और इसमें बेहतर से बेहतर सहायता उपलब्ध करानी, जिसके लिए हमारी सरकार सारी यथासंभव प्रयास कर रही है। सर, इसमें मैक्सिमम लोग केरला के, तमिलनाडु के और उत्तर भारत राज्यों के भी हैं। जी, इसमें जो लोग हैं जो अभी तक पता चल रहा है कि इन राज्यों के हैं और उनका आइडेंटिफिकेशन प्रोसेस चालू है। పరదాల పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ పంచ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పర్యటనతో పోలీసుల భద్రత ఏర్పాట్లపై లోకేష్ పంచ్ డైలాగులు విసిరారు. పోలీసులు అలవాటులో పొరపాటుగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. పరదాలు కట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా కడుతూ ఉన్నారు. చెప్పలేకపోతున్నామంటూ మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు. గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి పరదాలు లేనిదే బయటకు రాని ముఖ్యమంత్రిగా నవ్వుల పాలు అయిన జగన్ రెడ్డి అంటూ కౌంటర్ ఇచ్చారు. చచ్చిపోతున్న డిపార్ట్మెంట్ పరదాలు కట్టారు. మీరందరూ తడిచిపోయారు. చాలా పనులు ఉన్నాయిలే. ఇప్పుడు కుర్చీ ఎక్కడ ఉంది, టేబుల్ ఎక్కడ ఎత్తుక్కునేదానికి సరిపోతుంది. థ్యాంక్ యూ అన్న. స్టేట్ లో మడత పెట్టారు ఇక్కడ థ్యాంక్ యూ అన్న కార్యకర్త. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు వరుస దాడులతో రెచ్చిపోతూ ఉన్నారు. తాజాగా దోడా జిల్లాలో బుధవారం మరొకసారి కాల్పులకు తెగపడ్డారు. గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులపై బుధవారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులకి దిగారు. పోలీసుల కథనం ప్రకారం జిల్లాలోని గాండో ప్రాంతంలోని ఓ గ్రామంలో పోలీసులు రాత్రి 7:41 గాలింపు చర్యలు చేపడుతూ ఉండగా ఉగ్రవాదులు కాల్పులకి తెగపడ్డారు. దీంతో భద్రతా దళాలు కూడా ప్రతి దాడికి దిగాయి. ఈ క్రమంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున మోహరించిన పోలీసులు ఆ ప్రాంతమంతా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ షరీఫ్ అహ్మద్ కూడా గాయపడ్డారు. कुछ लोगों से पानी वगैरह मांगने की कोशिश की, तो जब लोग दहशत में आए तो उसके बाद जैसे सूचना मिली इसकी, तो यहाँ पर SHO और SDPO टीम मौके पर पहुंची और चूंकि उसमें एक आतंकवादी ने उन पर ग्रेनेड लॉन्च करने की कोशिश की और एक्सचेंज ऑफ फायर में वो टेररिस्ट मारा गया। तो ये टेररिस्ट मारा गया है और जो दूसरा आतंकवादी है वो इस इलाके में छिपे होने की उसकी खबर है और अभी सर्च ऑपरेशन जारी है। सर, होस्टेज वाला भी कुछ खबरें ऐसी अनकन्फर्म्ड रूमर्स इस इलाके में काफी चल रही है कि काफी लोग आहत हुए हैं। 3 उसमें जो सिविलियंस है उनकी मृत्यु भी हुई है और बहुत सारे लोग इंजर्ड हैं, लेकिन इसमें सिर्फ एक सिविलियन की इंजरी की हमें सूचना मिली है और उन सिविलियन को हमने सेफली इवैक्यूएट कर लिया है। इसके अलावा जो अनकन्फर्म्ड रूमर्स हैं इसकी रिगार्डिंग किसी की मृत्यु होने की, किसी की हॉस्टेज होने की अनकन्फर्म्ड रूमर्स हैं, तो लिहाजा मैं ये भी कहना चाहूंगा कि इन रूमर्स में ना जाए और हम इसका पहले कंफर्मेशन देंगे, उसके बाद ही हम कुछ छतरकला में एक्सचेंज ऑफ फायर हुआ है। वहां पर 4RR और जो हमारा पुलिस का जॉइंट नाका है उस पर फायर हुआ है और अभी एक्सचेंज ऑफ फायर चल रहा है। जो ये हुआ है ये गांव में नमूदार हुए हैं 8:30 सवा 8 बजे के आसपास। ये हमारा एक हॉस्टाइल नेबर है जिसके यहाँ पर जो पीसफुल हमारा सारा एनवायरनमेंट है उसको डैमेज करने के लिए उसकी हमेशा कोशिश ये रहती है।
तो लिहाजा ये जो इन्फिल्ट्रेशन है ये अपीयर टू बी फ्रेश इन्फिल्ट्रेशन और जैसे एक आतंकवादी मारा गया दूसरे की भी सर्च जारी है। ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోదీతో పాటు వేదికపై ఉన్న పలువురు అతిథులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ మండల కేంద్రాల్లోనూ ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రదర్శించారు. జిల్లా కేంద్రంలో బాపూజీ కళా మందిర్లో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ అధికారి సిహెచ్ రంగయ్య జిల్లా మహిళా సమైక్య ప్రతినిధులతో కలిసి తిలకించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారాన్ని డైరెక్ట్గా ప్రజలందరూ చూసేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు కూడా ఉత్సాహంగా చాలామంది అన్ని సీట్లు భర్తీ అయ్యేలాగా పాల్గొన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో కూడాను ఈ సీరియల్ లైటింగ్ అంటే ఇల్యూమినేషన్ చేయడం జరుగుతుంది. అంటే ఒక పండగ వాతావరణంలాగా చూపించడం ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. నాయుడు గారి మరి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి మరి డిఆర్డీఏ తరఫున డ్వాక్రా మహిళా సంఘాలందరినీ కూడా బాపూజీ కళా మందిరికి తీసుకొని రావడం జరిగింది. మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి చాలా పార్టిసిపేట్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ. నా పేరు కొండలరావు, ఏరియా కోఆర్డినేటర్ నరసన్నపేట. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం మహోత్సవానికి మేమందరమును బాపూజీ కళామందిరికి రావడం జరిగింది. ఇక్కడ ఈ ప్రమాణ స్వీకారంలో మేమందరము చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నాము. భీమిలి నియోజకవర్గం నుంచి 6వసారి అత్యధిక మెజార్టీతో గెలిచిన మాజీ మంత్రి వర్యులు గంటా శ్రీనివాసరావుకి ఈసారి కూడా రాష్ట్ర కేబినెట్లో విద్యాశాఖను కేటాయించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అధినేత నారా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. ఒకసారి ఎంపీగా 5 సార్లు శాసనసభ్యులుగా ఎక్కడ ఓటమి ఎరగకుండా గెలవటమే కాకుండా ప్రతిసారి అత్యధిక మెజార్టీతో గెలవటం గంటా నైజమని తెలిపారు. 2014 నుంచి 19 మధ్యకాలంలో పూర్తిస్థాయి 5 ఏళ్లు మానవ వనరుల శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారని చెప్పారు. ఈ 5 ఏళ్ల కాలంలో విద్యలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేశారని అన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో ఎటువంటి చిన్న అవినీతి లేకుండా మచ్చలేని విద్యాశాఖగా మంచి పేరుకు ప్రతిరూపమయ్యారని అన్నారు. అందువలన భీమిలి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచిన గంటా శ్రీనివాసరావుకి మానవ వనరుల శాఖ మంత్రిగా మరొకసారి అవకాశం ఇవ్వాలని గంటా నూకరాజు అధినేతకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ హయాంలో విద్యా కానుక కిట్లు చాలా అధ్వానంగా బ్యాగులు కానీ షూస్ కానీ అన్నీ కూడా నాణ్యత లేని పరికరాలు పంపిణీ చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఏదైతే విద్యా కానుక కిట్లు ఇస్తున్నారో దాని మీద సమగ్ర దర్యాప్తు చేయండి. ఇప్పుడు ఇచ్చిన కిట్లు కూడా నాణ్యమైన కిట్లు ఇచ్చే విధంగా చూడండి. ఆ కాంట్రాక్టర్నే నాణ్యమైన కిట్లు ఇవ్వకపోతే బ్లాక్ లిస్ట్లో పెట్టండి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు వారికి ఇచ్చే బ్యాగులు 3 నెలలకే చిరిగిపోవటం, షూస్ అయితే 6 నెలలకే కన్నాలు పడిపోవటం, షాక్స్లు అయితే కనుమరుగైపోవటం, బెల్ట్లు అయితే చిరిగిపోవటం, తెగిపోవటం కూడా జరిగింది. ఇలాంటి నాణ్యత లేని సరుకులు పంపిణీ చేసి ప్రజల్ని మభ్యపెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఆ కిట్టిల్లో కూడా అవినీతి చేసినటువంటి ప్రభుత్వాన్ని కంపల్సరీ అధికారులు పర్యవేక్షణ చేయండి. ఆ కిట్టిల నాణ్యత పరిశీలించిన తర్వాతే ఈరోజు పిల్లలకు పంపిణీ చేయండి అనేది అధినాయకులందరినీ కోరుతున్నాను. అలాగే మా పార్టీ నాయకులు కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా ముఖ్యంగా కోరేది ఏంటంటే పిల్లలకి ఇచ్చే కిట్లు నాణ్యతతో కూడిన కిట్లు ఇవ్వవలసిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాను. సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్ కార్యాలయానికి నిప్పు పెట్టారు. గుంటూరు శ్రీనగర్లో బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగలపెట్టారు. గతంలో కూడా ఒకసారి ఇదే కార్యాలయానికి నిప్పు పెట్టారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న బోరుగడ్డ అనిల్ వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యాలయానికి నిప్పు అంటించారు. మరొకసారి అదే కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు.
బాల కార్మికుల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని జేసీఐ జోన్ కోఆర్డినేటర్ దూస సంతోష్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని చైతన్య సహకార జూనియర్ కళాశాలలో బుధవారం బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడారు. 2002 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 12న బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని తెలిపారు. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకొని రావడానికి వారిని పనిలో కాకుండా బడిలో చేర్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బాల కార్మికుల చట్టాలు హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, తద్వారా బాలల్ని పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ వ్యవస్థాపకులు జామి భీమశంకర్ తదితరులు పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ చెప్పారు, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని. అలాగే అబ్దుల్ కలాం చెప్తారు, కళలు కనండి, కళలను సాకారం చేసుకోండి, నువ్వు కన్న కళలు నిన్ను ఎదుర్కొనివ్వకంటే చేయాలని. నేటి సమాజంలో భారతదేశం ఒక పక్క అభివృద్ధిని సాధిస్తున్నప్పటికీ ఇంకా పిల్లలు పనికి వెళ్తూ ఏ ఆశయాల కోసం, ఏ ఫలితాల కోసం దేశ వ్యవస్థ అంతా చూస్తుందో ఆ వ్యవస్థలో లోపభూయిష్టంగా ఉంది. చదువుకోవాల్సిన వయసులో, బడికి వెళ్లాల్సిన వయసులో కార్ఖానాలకు, హోటళ్లకు పరిమితం అవుతున్నారు. పేపర్ డిస్ట్రిబ్యూషన్స్కి ఇటువంటి పరిస్థితిని రూపుమాపాల్సిన బాధ్యత భారతదేశంలో ఉన్న యువత, విద్యార్థులు, సమాజం, అందరు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ప్రభుత్వం చదువుకోవడానికి, అది కేంద్ర ప్రభుత్వం అవనండి, రాష్ట్ర ప్రభుత్వం అవనండి, మున్సిపాలిటీస్ అవనండి, లోకల్ బాడీస్ అవనండి, చాలా కష్టపడుతుంది. అందులో ప్రభుత్వానికి అనడానికి ఏం లేదు. కానీ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని బడికి పంపించకుండా ఇంటికి పనికి పంపించడం బాధాకరమైన అంశం. ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ పిల్లల్ని చదువుకు పంపిస్తే చదువుకొని ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ మహత్తర అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన జేసీఐ శ్రీకాకుళం మెయిన్స్ వారు యాంటీ చైల్డ్ లేబర్ డే జరుపుకుంటున్నాం. మన చుట్టూ ఉండే పిల్లలు కర్మాగారాలకు కానీ, ఫ్యాక్టరీస్కి కానీ వెళ్లకుండా హోటల్స్లో పనిచేస్తున్నారు. వాళ్ళని సంరక్షించడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇలాగే మన చుట్టూ ఉన్న సొసైటీలో ఉన్న పీపుల్స్ అందరూ బాలలను రక్షిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ రోజున వరల్డ్ డే అగెనెస్ట్ చైల్డ్ లేబర్ ఈరోజు జరుపుకుంటున్నాం. మనం జేసీ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో బల్పం పట్టాల్సినటువంటి చేతులు గుణపాలు పడుతున్నాయి. పుస్తకాలు బరువు మోయాల్సినటువంటి చేతులు బ్రతుకు బరువును మోస్తున్నాయి. సో దీని అంతటికీ కారణం ఏమంటే అవగాహన రాహిత్యం. చిన్నపిల్లల్ని బడికి పంపాల్సినటువంటి తల్లిదండ్రులు, సమాజంలో ఉన్నటువంటి పెద్దలు బడికి పంపకుండా కర్మాగారాలకు, హోటల్స్కు, అలాగే మనం చుట్టూ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో చిన్నపిల్లలు పనిచేస్తూ ఉంటారు. సో అలాంటి వారిని మనం గుర్తించి వారు చదువుకోవాల్సినటువంటి వయసులో పని చేస్తున్నారని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళని మనం స్కూల్స్కి పంపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. సో ఈ రోజున మనం చూసుకుంటే 2024న బాల కార్మిక వ్యవస్థ అనేది ఒక కొండలా పేరుకుపోయి ఉంది. సో ఆ కొండలా పేరుకుపోయి ఉన్నటువంటి ఆ వ్యవస్థని మనం కుకటి వేలుతో సమూలంగా రూపుమాపాలి అని అంటే చిన్న చిన్న గుణపాలతో వాటితో మనం రూపుమాపలేం. ఒక డైనమైట్ పెట్టి ఆ బాల కార్మిక వ్యవస్థ అనేది ఏదైతే ఉందో దాన్ని అంతటినీ పేల్చేయాలి. సో పేల్చాలనంటే ఆ బృహత్తరమైనటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనందరం కూడా సమాజంలో వీలైనంత మట్టుకు అవగాహన కల్పిద్దాం. థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లావేరు మండలంలోని బెజ్జిపురం 16వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి విశాఖ వెళ్తున్న కోళ్ల వ్యాన్ రహదారి పక్కనే ఆగి ఉన్న లారీని అతి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడటంతో 1600 కోళ్లు ఉండగా 1500 కోళ్లు ప్రమాదంలో మరణించాయి. వ్యాన్ డ్రైవర్ కి, క్లీనర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు హుటాహుటిన సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 నుంచి 18 గంటల సమయం పడుతుంది. శ్రీవారిని 75,068 మంది భక్తులు దర్శించుకున్నారు, మొక్కులు చెల్లించుకున్నారు. 33,372 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.48 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర
250 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,310 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,150 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 72,160 రూపాయలుగా ఉంది. వెండి ధరలు తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 90,700 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 95,200 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో గురువారం ఉదయం దేశీయ మార్కెట్లు ఉత్సాహంగా ట్రేడింగ్ మొదలయ్యాయి. ఉదయం 9:23 సమయంలో నిఫ్టీ 121 పాయింట్లు పెరిగి 23,444 వద్ద, సెన్సెక్స్ 330 పాయింట్లు పెరిగి 76,937 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆస్ట్రా మైక్రోవేవ్, జైకార్ప్, జేపీ అసోసియేట్స్, మైక్రోటెక్ డెవలపర్స్, దిలీప్ బిల్డ్కాన్ షేర్ల విలువ పెరగ్గా మారికో లిమిటెడ్, డాబర్ ఇండియా, సన్ టీవీ నెట్వర్క్, హిందుస్థాన్ యూనిలివర్ షేర్ల ధరలు కుంగాయి. T20 వరల్డ్ కప్ 2024లో భారత జైత్రయాత్ర కొనసాగుతుంది. టీమిండియా వరుసగా 3వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. న్యూయార్క్లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసి అమెరికా నిర్దేశించిన 111 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టార్గెట్ చేజింగ్లో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించారు. 49 బంతుల్లో 50 పరుగులు చేసి భారత్ను విజయ తీరాలకు చేర్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అలిపిరి దాడి నుంచి వెంకన్నే నన్ను కాపాడారు చంద్రబాబు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఖలిస్తానీ వేర్పాటు వాదుల దుశ్చర్య. కువైట్ అగ్ని ప్రమాద ఘటనలో 40 మంది భారతీయులు మృతి. అమెరికాపై భారత విక్టరీ, సూపర్ 8లో అడుగుపెట్టిన టీమిండియా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.